బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 3న వెళ్లాల్సిన నెల్లూరు పర్యటన రద్దయింది. జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి పరామర్శించేందుకు ఆయన నెల్లూరు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రభుత్వం హెలీప్యాడ్ కు సరైన చోట పర్మిషన్ ఇవ్వలేదంటూ జగన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన హెలీప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని వారు ఆరోపించారు. మరో 10 రోజుల తర్వాత పర్యటన గురించి వివరాలు తెలియజేస్తామని వైసీపీ నేతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర చెప్పండి, అటు మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటన అయితే రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. కేవలం హెలీప్యాడ్ కు సరైన ప్రదేశం కల్పించకపోవడంతోనే పర్యటన రద్దయిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఈ నెల 3వ తేదీ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఖరారైనటువంటి నేపథ్యంలో అయితే ఒక్కసారిగా ఇప్పుడున్నటువంటి హెలిప్యాడ్ కి సంబంధించి గత 10 రోజులుగా వైసీపీ నేతలు అయితే హెలిప్యాడ్ కి సంబంధించినటువంటి ప్లేస్ చూపించాలని చెప్పి కూడా వారు కోరుతూ ఇటు ప్రభుత్వానికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని చోట్ల ఈ యొక్క ప్లేసులను అయితే చూపించడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వ ప్లేసులు చూపించినటువంటి ప్లేసుల్లో హెలిప్యాడ్ జగన్ వచ్చేందుకు వాళ్ళు వీలు కాదని చెప్పి, అదేవిధంగా ఏవియేషన్ అధికారులు కూడా దీన్ని తిరస్కరించారని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. మరోపక్క మేము తీసుకున్నటువంటి ప్లేసుల్లో కూడా ఈ యొక్క హెలిప్యాడ్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము చూపించినటువంటి స్కూల్స్ వద్ద ఆ యొక్క హెలిప్యాడ్ కి పర్మిషన్ ఇవ్వాలంటే కూడా గత వారం రోజులుగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ హెలిప్యాడ్ కి సంబంధించిన చోట సరైన పర్మిషన్ ఇవ్వలేదంటూ కూడా ఇటు ఆరోపిస్తూ పర్యటన రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం కేటాయించినటువంటి హెలిప్యాడ్ వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ వైర్లతో పాటు ముళ్ల పొదల మధ్యలో ఈ యొక్క హెలిప్యాడ్ కి పర్మిషన్ ఇవ్వడం ఏమిటని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పరామర్శించేందుకు, ములాఖాత్ అయ్యేందుకు కూడా ఈ యొక్క పర్యటన కూడా జూలై 3వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పర్యటన కూడా 3వ తేదీ అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సరైన హెలిప్యాడ్ కి ఉన్నటువంటి పర్మిషన్ ఇవ్వడం. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.